ఇది మీకు తెలుసా? జింక గంటకు 90 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలదు. కానీ గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలిగే పులి నోటికి చిక్కుతుంది. ఎందుకంటే పులి కన్నా తాను బలహీనంగా ఉన్నానని జింక మదిలో భయం ఉంటుంది. ఆ భయంతోనే జింక పరుగెత్తే క్రమంలో పదే పదే వెనక్కి తిరిగి చూస్తుంది. దానివల్ల ఆ జింక వేగం కోల్పోతుంది. ఆ భయమే దానిని పులి నోటికి, పంజాకి చిక్కేలా చేస్తుంది. కొందరు మనుషులు కూడా అంతే. కష్టం ఎదురైనప్పుడు వాటి నుండి తప్పించుకునే మార్గాలు ఆలోచించకుండా ఆ కష్టాన్నే తలుచుకొని బాధపడుతూ తన భవిష్యత్తును నాశనం చేసుకుంటారు. అందులో నేను కూడా ఒకన్నే. మిమ్మల్ని మీరెప్పుడైనా తక్కువగా అంచనా వేసుకోకండి. మీద పడిన రాళ్ళనే మెట్లుగా మలుచుకుని అందనంత ఎత్తుకి ఎదగమని నేను సలహా ఇస్తున్నాను. మీరెప్పుడైనా ఆలోచించారా? 48 గంటలు ఎండ లేకుండా చీకటిలో ఉండడం ద్వారా ఏం జరుగుతుందో? 1962లో ఫ్రెంచ్ జియోలాజిస్ట్ అయిన మైకెల్ షిఫ్రే ఒక పరిశోధన చేశాడు. ఆయన చాలా పరిశోధనలు చేశాడు. అందులో ఒక డార్క్ కేవ్స్‌లోకి ఇతను ఒంటరిగా వెళ్ళి కొన్ని రోజులు కాదు, కొన్ని నెలలు ఉన్నారు. అక్కడ సమయం కనబడకుండా మరియు బయట ప్రపంచం తెలియకుండా అతను అందులో నివసించాడు. ఆ పరిశోధనలో ఆయన మొత్తం చీకటి గదిలో ఎలాంటి లైట్ కూడా లేకుండా అక్కడ నివసించి చివరికి 48 గంటలలో తను 36 గంటలు మాత్రమే మెలకువతో ఉంటున్నాడు మరియు 12 గంటలు మాత్రమే నిద్రపోగలుగుతున్నాడని తేల్చి చెప్పాడు. ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అదేవిధంగా ఇది మన బాడీ అండ్ మైండ్స్ మీద ఈ చీకటి అనేది ఎంత ఇంపాక్ట్ ఉందో తెలియజేయపరిచాడు. 2012లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో, అదేవిధంగా జెనిలియా ఫామ్ రీసెర్చ్ సెంటర్ ఈ దోమలపైన రీసెర్చ్ చేశాయి. అందులో తెలిసింది ఏంటంటే మేల్ మస్కిటోస్ అనేవి ఆల్కహాల్ ఉన్న ఫ్రూట్స్ పైన వాలడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాయి. దీనికి గల కారణం, ఎప్పుడైతే ఫీమేల్ మస్కిటోస్ ఈ మేల్ మస్కిటోస్ని సెక్సువల్గా రిజెక్ట్ చేస్తాయో అప్పుడు ఈ మేల్ మస్కిటోస్ ఆ ఫ్రూట్స్ పైన ఆసక్తి చూపిస్తున్నాయి. ఇది ఆ మేల్ మస్కిటోస్ బ్రెయిన్లో న్యూరోపెప్టైడ్ ఎఫ్ అనే కెమికల్ ద్వారా వాటిని ఇలా ఆల్కహాల్ ఫ్రూట్స్ పైన వాలేలా చేస్తుందని చెప్పారు. అదేవిధంగా అవి ఎప్పుడైతే ఈ ఆల్కహాల్ పైన ఉన్న ఫ్రూట్స్ సక్ చేస్తాయో అప్పుడు ఈ ఎన్పిఎఫ్ న్యూరోపెప్టైడ్ ఎఫ్ అనేది ఆర్టిఫిషియల్గా ప్రొడ్యూస్ అవుతుంది. అందుకోసమే మేల్ మస్కిటోస్ ఎక్కువగా ఆ ఫ్రూట్స్ మీద ఆలడానికి ఆసక్తి చూపిస్తాయి. డాక్టర్ రొనాల్డ్ జెన్నర్, ఇతను ఒక వెనమ్ ఎక్స్పర్ట్. ఇతను ఒకరోజు తన మ్యూజియంలో వెనమ్ మరియు పాయిజన్ యొక్క సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ చెప్పారు. అంటే వీటి రెండింటి మధ్యలో పోలికలు మరియు భేదాలు. అందులో అతను చెప్పింది ఏంటంటే వెనమ్ మరియు పాయిజన్ అనేది మీరు ఎప్పుడైతే ఒక పదార్థాన్ని తింటారో దానివల్ల మీరు చనిపోతారో అది పాయిజన్ అని చెప్పారు. అదేవిధంగా మిమ్మల్ని ఏదైనా కీటకం కాటు వేసినా లేదా కొరికినా అప్పుడు మీరు చనిపోతారో అది వెనమ్ అని చెప్పారు. అదేవిధంగా వెనమ్ అని తేలడానికి మీకు దెబ్బ రూపంలో కనిపిస్తుందని, అదేవిధంగా ఈ వెనమ్ అనేది ఒక కీటకం తన పళ్ళు లేదా నోటి నుండి మీ బాడీలోకి ప్రవహిస్తుంది వెనమ్. కానీ పాయిజన్ అలా కాదు. పాయిజన్ వల్ల మీకు ఏ దెబ్బ కనిపించదు, కానీ ఇది మన రక్త కణాలకు మరియు మన చర్మంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అని ఈ ఎక్స్పెరిమెంట్లో తేల్చి చెప్పారు. ఆల్కహాల్ సేవించాక ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడతారో మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ విషయాన్ని మీలో మరియు మీ స్నేహితులలో ఎవరో ఒకరు చేసే ఉంటారు. అయితే దీని వెనుక సైన్స్ ఉందని సైకోఫార్మకాలజీ జర్నల్లో ప్రచురించారు. మధ్యమత్తులో ఉన్న వ్యక్తి మాతృభాష కంటే కూడా రెండో భాష, ప్రత్యేకించి ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. దానిపైనే తక్కువ పట్టు ఉందనే ఆందోళనను దరచేరనియ్యరు. అదే వ్యక్తి మత్తు తగ్గాక ఇంగ్లీష్లో మాట్లాడేందుకు సంకోచిస్తారు అని జర్నల్లో ఉంది. ఇది మనందరిలోనూ మన స్నేహితులలో ఎవరో ఒకరు మద్యం సేవించినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడడం
సహజమే. టీలో బిస్కెట్లు ముంచుకొని తినే అలవాటు మీకుందా? అయితే టీలో బిస్కెట్లు ముంచుకొని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చాయ్లో బిస్కెట్ తింటే అధిక షుగర్ కంటెంట్ శరీరానికి చేరుతుంది. బిస్కెట్లను షుగర్, మైదా పిండితో తయారు చేయడంతో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. శరీరంలో వాపు, హార్మోన్ల అసమతుల్యత అంటే హార్మోనిక్ ఇంబ్యాలెన్స్, అదేవిధంగా ఇన్సులిన్ నిరోధకత, బరువు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మీరు ఒకవేళ టీకి బానిస అయినట్లయితే హెర్బల్ టీ లేదా గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిది. ఇక్కడ కనిపించే వ్యక్తి పేరు బిల్ హాస్ట్. ఇతను 172 పాము కాట్ల నుండి బతికారు. ఇతను సుమారు 100 సంవత్సరాలు జీవించారు. అదేవిధంగా ఇతను అన్ని పాములు కరిచినా కూడా సర్వైవ్ అయ్యి తన యొక్క బ్లడ్ని ఎంతోమంది పాము కాటుకు గురైన ప్రజలకు ఇచ్చారు. దీన్ని యాంటీవినమ్గా యూస్ చేసి ఎంతోమందిని బతికించేలా ఇతను చేశారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.